ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేటలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో DVM 69 కింద ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతా ఉంటే ఆ పంటలను పరిశీలించారు. రైతులకు ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేక, కనీసం సోయి లేకపోవడంతోనే నీరు అందించక ఎక్కడికక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం మోటార్లను రన్ చేయాలి, చివరాయి కట్టు వరకు కూడా నీరు అందించాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాకు కాళేశ్వరాన్ని అప్పచెప్తే 3 రోజుల్లో చివరాయి కట్టు వరకు నీళ్ళు ఇచ్చి చూపిస్తామని కూడా ఆయన సందర్భంగా సవాల్ విసరడం జరిగింది. కృష్ణా గోదావరి బేసిన్లో ఉప్పొంగిపోయాయి. ఎక్కడికక్కడ కూడా వరదలతో డ్యాములను నిన్నప్పుడు కూడా నీటి నిర్వహణ లేక, జల విధానం లేక, జల ప్రణాళిక లేక, అవగాహన లేక కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ నీళ్ళు అందించక పంట పొలాలు ఎండిపోయేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు నష్టపరిహారం అందించాలి. ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఇప్పటికైనా సరే SRSP కింద 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే చివరాయి కట్టు వరకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది, చెరువులు నింపే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో స్వామివారి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా గత 8 రోజులుగా యాదాద్రి ఆలయం అంతా కూడా వైభవపేతంగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ భక్తులకు మరుపురానటువంటి ఒక అద్భుతిని పంచుతూ ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు తీరొక అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ రోజు కూడా స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. అదేవిధంగా రాత్రి వేళ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తీరొక్క పూలతో మండపాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో యాదాద్రి ఆలయంతో కూడా జిగేల్మంటూ వెలిగిపోతోంది. విద్యుత్ దీపాల అలంకరణ నడుమ స్వామివార్ల, అమ్మవార్ల పరిణయం అనేటువంటి ఈ శుభగడియలు చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం చూసి ఎంతగానో తన్మయత్వానికి లోనయ్యారు.